ఆందోళన చేసే పరిస్థితి వస్తే మిమ్మల్ని కూడా. కడప జిల్లా పులివెందులలో వైసీపీ నుండి టీడీపీలో చేరిన నాయకులపై బెదిరింపులు జరుగుతున్నాయని టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఒక ఉప మండల అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి వైసీపీని వీడి స్వచ్ఛందంగా టీడీపీలో చేరారు. వారిని దేవిరెడ్డి శంకర్రెడ్డి, ఎంపీపీఏ రాఘవరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి తదితరులు బెదిరిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇక వైసీపీ నాయకుల నుంచి విశ్వనాథరెడ్డికి ప్రాణహాని జరిగే అవకాశం ఉందని బీటెక్ రవి కూడా ఆరోపించారు. ఇక బెయిల్పై ఉన్న దేవిరెడ్డి శంకర్రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ నిబంధనలను అతిక్రమించి బెదిరింపులకు పాల్పడడంతో సిబిఐకి ఫిర్యాదు చేస్తామని టీడీపీ నాయకులు చెప్పారు. పార్టీ మారక ముందు రోజు నుండి ఎక్కువ ఒత్తిడి చేస్తుంటే భయపడి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని చేరక ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు 7:04 నాకు ఫోన్ చేసి నువ్వు ఎట్ట పార్టీలు పోతావు, మారడానికి కుదరదు, ఎలక్షన్లు మాకు ఎలక్షన్ మూమెంట్ ఇది, నీ ఇష్ట ప్రకారం చేసి చాలా ఇబ్బంది పడుతుంది, లేదు నేనైతే పార్టీ మారుతానని అతను బెదిరించిన తర్వాత ఎంపీ పిఏ రాఘవరెడ్డి విపరీతమైన కాల్స్ నాకు విపరీతమైన కాల్స్. తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి, నేను కర్నూలు దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిందే, ఎందుకు నువ్వు పార్టీ మాట్లాడు, అవి చెప్పలేని విధంగా మాట్లాడు, ఎక్కువ మేము మా మాట వినకపోతే నిన్ను ఏ విధంగా చాలా జాగ్రత్త అని పిలిచి తర్వాత మా ఊరు గంగాధర్ రెడ్డి జిప్పిడిచి చిన్న అతనితో బెదిరింపు మొత్తం ఎన్ని కాల్ చేశారో చూడండి. వాట్సాప్ కాల్ ఉన్నాయి, మామూలు కాల్ ఉన్నాయి. వీళ్ళు నన్ను ఏం చేస్తారని కనుక దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా రాజమౌళి ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఏందో పెద్ద స్టోరీ ఆయనకే స్టోరీ తెలిసినట్టుతో ఈ పొద్దు ఇట్లుంటారంట, రేపు బైండ్ వరకు పిలుస్తారంట, మన్నాడు 3-4 కేసులు పెడతారంట వాళ్ళ మీద. ఆ తర్వాత 10వ తేదీ నుంచి దాడులు ఉంటాయంట, 12వ తేదీ బూత్ క్యాప్చరింగ్ ఉంటారంట అని ఏందో ఆయనే అంత మమ్మల్ని ఇట్లా చేయండి అని మాకు గైడ్ చేస్తా చెప్తాను. కానీ మాకు అలాంటి అవసరం లేదు. ఇప్పుడు చిన్న విషయం ఎక్కడన్నా కానీ అవాంఛనీయ సంఘటన కానీ చిన్న కేసు కానీ కూడా ఫైల్ కాకుండా ఇంత నీట్గా జరుగుతూ ఉంటే బయట నుంచి వీళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే మమ్మల్ని ఏదైనా ఇట్లా చెప్పి రెచ్చగొడితే వాళ్ళని ఏదో ఒకటి మేము ఏదైనా చేసి ఆ సొడ్డు పెట్టి ఎలక్షన్ టోటల్గా నీటిసంగా బాయ్కాట్ అన్నట్టు టోటల్గా బాయ్కాట్ ఎత్తేయాలా, ఎలక్షన్ జరిగితే మేము ఓడిపోతాము, దీన్ని ఎట్లా గౌరవంగా దీంట్లోంచి తప్పించుకోవాలంటే ఇట్లా మాట్లాడితే ఏమన్నా సార్ మా కార్యకర్తలు ఏదన్నా అన్నారనుకో దాన్ని బూస్ట్ చూపించి అబ్బా పోలీసు దౌర్జన్యం వాళ్ళ దౌర్జన్యం ఇలాంటి ఎన్నిక మేము జరగపోవని చెప్పి టోటల్గా ఎత్తేసేదానికి తర్వాత వీళ్ళు ఆ రకంగా ప్లాన్ చేశారు. నేను ఒకటే స్పష్టం చేస్తున్నా, ఇది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక. ఈ పులివెందుల ఎన్నిక అనేది పులివెందుల ప్రకారమే జరుగుతుంది, ఎవరు టెన్షన్ పడద్దండి. ఏపీ బీజేపీ